హాయ్ ఆల్! ఇవాళ బ్రొకోలీ సూప్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా క్రీమీ లాగా వచ్చేస్తది. ఎలా చేయాలి అంటే ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ ఏసుకోండి. అది కరిగేదాకా ఉంచి దాని తర్వాత ఏం చేస్తారంటే గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేయండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బాగా ఏయించాక కొంచెం ఆనియన్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం కొంచెం క్వాంటిటీ చాలండి. ఆనియన్స్ కూడా బాగా ఏగాక బ్రొకోలీ ఫ్లోరెట్స్ ఉంటాయి కదా, బ్రొకోలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేయండి. దాని తర్వాత కొంచెం క్యాష్యూస్ ముందే హాట్ వాటర్లో సోక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చాలు. సోక్ చేసుకొని అవి కూడా వేసి వేయించుకొని, ఇది పాలకూర అండి. పాలకూర నానబెట్టుకొని వేసుకోండి. నానబెట్టుకోపోయినా పర్లేదు. అదైతే ఏమైందంటే కొంచెం బేకింగ్ సోడాలో వేసి వాష్ చేసుకోండి. ఆకుకూరలన్నీ అలాగే వాష్ చేసుకొని చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఏగాక వాటర్ వచ్చాక కొంచెం వాటర్ అంతా పోయాక ఏం చేయాలంటే బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసి స్మూత్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గార్లిక్ వేసుకొని అది ఉంది కదా లిక్విడ్, ఆ లిక్విడ్ని దాంట్లో పోసేసి బాగా యాంచండి, అంటే ఉడికేదాకా. దాంట్లో కొంచెం సాల్టు, మీకు చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అన్నీ ఉంటాయి కదా, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. అది చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని మొత్తం అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మీరు ఉడకపెట్టుకోవాలి. అంతే అండి. ఈ బ్రొకోలీ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వెయిట్ లాస్కి డిన్నర్లోకి బెస్ట్ ఆప్షన్. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏంటంటే జస్ట్ వేయించి మిక్సీ పట్టేసి అది కొంచెం జస్ట్ క్రీమీ వచ్చేదాకే కదా. అది కొంచెం చూడండి కన్సిస్టెన్సీ. మీకు పల్చగా కావాలి అంటే మీరు పల్చగా అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా కావాలని నేను చేసుకున్నాను. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.